ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా దైవ గుణాలు ఏవి, మానవులు ఎన్ని రకాలు, రాక్షస లక్షణాలు ఏవి, నరకానికి ద్వారాలు ఎన్ని, అవి ఏవి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు: భయం లేనివాడు, మనసు శుభ్రంగా ఉన్నవాడు, జ్ఞానాన్ని సంపాదించినవాడు, దానం చేసేవాడు, ఇంద్రియాలను అదుపు చేసుకున్నవాడు, యజ్ఞం చేసేవాడు, వేదశాస్త్రాలను చదివేవాడు, తపస్సు చేసేవాడు, నిజాయితీగా ఉండేవాడు, హింస చెయ్యనివాడు, నిజం చెప్పేవాడు, కోపం లేనివాడు, త్యాగం చేసేవాడు, శాంతంగా ఉండేవాడు, ఇతరుల తప్పులను చూడనివాడు, దయ కలవాడు, పిసినుగొట్టుతనం లేనివాడు, మెత్తని స్వభావం కలవాడు, అనవసరమైన పనులు చెయ్యనివాడు, తేజస్సు కలవాడు, ధైర్యం కలవాడు, శుభ్రంగా ఉండేవాడు, ఎవరిపైనా శత్రుత్వం లేనివాడు, అందరూ తనని గౌరవించాలని కోరిక లేనివాడు. ఈ లక్షణాలను దైవగుణాలు అంటారు. పార్థ, మోసం, మొండితనం, అహంకారం, కోపం, కఠినత్వం, తెలుగు తక్కువతనం మొదలైనవి రాక్షస స్వభావం కలవారి లక్షణాలు. దైవగుణాలు మోక్షాన్ని ఇస్తాయి, రాక్షస గుణాలు బంధాన్ని కలిగిస్తాయి. ఓ అర్జున, నీవు దైవ సంపత్తో పుట్టినవాడివి కాబట్టి బాధపడకు. ఈ లోకంలో మనుషులు రెండు రకాలుగా ఉంటారు. దైవ లక్షణాలు కలవారు కొందరు, రాక్షస లక్షణాలు కలవారు మరికొందరు. దైవ లక్షణాలు వివరంగా చెప్పాను. ఇప్పుడు రాక్షస లక్షణాల గురించి వివరంగా చెప్తాను, విను. రాక్షస స్వభావం కలవారికి దేనిని చెయ్యాలో దేనిని చేయకూడదో తెలియదు. వారిలో శుభ్రత గాని, మంచి నడవడిక గాని, నిజం గాని ఉండవు. ఈ ప్రపంచానికి ఆధారం లేదని, అబద్ధమని, దేవుడు లేడని, కేవలం కోరిక వల్లనే జీవులు పుడుతున్నారని, కాబట్టి సృష్టికి మూలం కోరిక తప్ప మరొకటి లేదని చెప్తుంటారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఆత్మను నమ్మరు. వారు తక్కువ తెలివి కలవారై అందరికీ కీడు చేస్తారు. వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచ నాశనం కోసం ఉపయోగిస్తారు. తీరని కోరికలు కలవారై గర్వం, అహంకారం, పొగరు కలిగి అశాశ్వతమైన విషయాలను